అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మీరు బాగుంటే మేము బాగుంటాం. ఈరోజైతే ఎక్కడికి వచ్చేస్తామంటే కోడూరు సముద్రం ఒడ్డున వెలసిన వేలాంగణి చర్చికి వచ్చేసి, ఓకేనా? ఆ చర్చికి వచ్చున్నాము. అది మీకు ఒకసారి చూపించేద్దామని చెప్పేసి. ఇంకోటి వచ్చేసి ఫస్ట్ లాగా లేదండి, ఇప్పుడు బాగా చేస్తున్నారు, బాగా కట్టేస్తున్నారు, చాలా చాలా కట్టున్నారు. ఫస్ట్లో కొంచెం తక్కువగా ఉంది, చర్చి మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక 2-3 కట్టేస్తున్నారు, 4 వరకు కట్టేస్తున్నారు. అదే చూద్దాము, మేము చూస్తాము, మీరు చూస్తారు అందుకని చెప్పేసి. నెల్లూరులో ఉంటుంది ఇది. నెల్లూరులో ఉంటుంది. కోడూరు అంటే దగ్గర 30 కిలోమీటర్స్ ఉంటుంది నెల్లూరు నుంచి. మంచి ఫేమస్ అండి మా నెల్లూరుకి. ఫేమస్. ఇంకోటి వచ్చి ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుందండి, భయంకరంగా జరుగుతుంది. డేట్ వచ్చేసి సెప్టెంబర్ నెల 6, 7, 8 ఆ 3 రోజులు జరుగుతుంది. సరిగ్గా ఉంటుంది అసలు, చిన్నగా. అది ఎక్కడ చెన్నై నుంచి కూడా ఇక్కడికే వస్తారు. అంటే అటు నుంచి అటు వెలంగిని అన్నీ ఉంటాయి కదా, అయినా కూడా ఇక్కడికి వస్తారనమాట. చూసి బోర్ ఎక్కువ. చూసారు కదా, లోపలికి వెళ్ళాలి ఇలాగా. అక్కడ ఎంట్రీ స్టాప్ ఉంటుంది, అంటే అది మనల్ని బానేరు. ఇటు సైడ్ చర్చ్. అదిగోండి, ఇదంతా ఖాళీ ప్లేస్, పార్కింగ్ ప్లేస్. ఇది మొత్తం పార్కింగ్ ప్లేస్ అనిపిస్తుంది కదా, అది మెయిన్ చర్చ్. అక్కడికి వెళ్దాం ఇప్పుడు మనం. ప్లేస్ అయితే చాలా ఉంటుంది, పక్కనే సముద్రం కాబట్టి చాలా ప్లేస్ ఉంటుంది. ఇది మొత్తం పార్కింగ్, చాలా పెద్ద పార్కింగ్. అదిగోండి చర్చ్. ఇది సైడ్లో ఉంటుంది. ఇది మెయిన్ చర్చ్ అండి, ఇదైతే మెయిన్. ఇదే పెద్ద చర్చ్ ఇది. నేను ఒకసారి మీకు అవుట్లుక్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి అవుట్లుక్ ఎలా ఉంటుందో. ఇది చర్చ్, పెద్ద చర్చే అండి. ప్లేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడంతా తిరునాళ్ళు జరిగేటప్పుడు ఇక్కడంతా ఈ స్పేస్ అంతా వాడుకుంటారు. అక్కడ ఉంది కదా, అక్కడ కూడా కొన్ని కట్టున్నారు కొత్తగా, అది కూడా చూపిస్తాను మీకు. ఇదంతా అవుట్ సైడ్ ఉంటుంది. ఇది కూడా ఒక చర్చ్. వెళ్దాం పండి, లోపలికి వెళ్దాం. ఇప్పుడు లోపల చూద్దాం. లోపల అది టేబుల్స్, చైర్లో కూర్చొని. హాయ్ అక్క. చూసారు కదా, మొన్న క్రిస్మస్కి చేస్తారు ఇవి. చూడండి, ఇక్కడ క్యాండిల్స్ వెలిగిస్తారు. క్యాండిల్స్. జీసస్ చూడండి, సిలువ. ఇదంతా క్రిస్మస్కి డెకరేషన్ చేశారు. క్రిస్మస్కి బాగా చేస్తారు ఇక్కడ. ఇంతే అండి, ఓవరాల్గా ఇలానే ఉంటుంది చర్చ్. ఇది ఒక చర్చ్, ఇది మెయిన్ చర్చ్. ఎంట్రన్స్ ఇక్కడ ఒక 3 ఉంటాయి, అక్కడ ఒకటి ఉంటుంది, ఆ సైడ్ ఒకటి ఉంటుంది. మొత్తం 5 ఎంట్రీలు ఉంటుంది ఓవరాల్గా. ఇది చూసారు కదా. ఇప్పుడు మిగతా కూడా చూపిస్తాను, చూడండి. ఇక్కడ క్యాలెండర్ ఇస్తారండి. ఇది న్యూ ఇయర్లో జరుగుతుంది ఈ వీడియో, దానివల్ల క్యాలెండర్స్ వాగ్దానాలు ఇచ్చారు.
అన్నీ మాత అంటే బుక్స్, పూజ సామాన్లు అవన్నీ దొరుకుతాయండి. మీరు కావాలంటే చర్చ్ పక్కనే ఉంటుంది, ఇది చర్చ్ దీని పక్కనే ఉంటుంది. మీరు ఇక్కడ తీసుకోవచ్చు, ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి. ఇది ఒకసారి చదివేసేయండి. అంటే ఇక్కడ ఎలా ఉండాలి ఏంటి, ఇబ్బందులు ఏం చేయకుండా, అంటే గొడవలు అలాంటివి చేయకుండా అలా ఉంటారు. ఉండేదానికోసం అవి రాస్తున్నారు. చూడండి, ఇంకో ప్లేస్కి వచ్చాం, పక్కనే ఉంటుంది చర్చ్ పక్కనే. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ చూపిస్తాను నేను ఇప్పుడు మీకు, ఒక్కొక్కటిగా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇంకో చర్చ్ ఉంటుంది ఇక్కడ, మరియమ్మ. కనిపించట్లేదు, మండపం అంటే ఇది మండపం, చూసారా? ఈ మిర్రర్ పైన క్యాండిల్స్తో రాస్తారు, దయచేసి అవి రాయకూడదండి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయానండి. అదేంటంటే ఈమె ఎందుకు ఎత్తిందంటే అసలు సంతానం కోసం అండి. సంతానం కావాలని చెప్పి వచ్చి ఆమెకు మొక్కుకొని, ఆమెకు ప్రార్థన చేసుకొని, మొక్కు అంటే ఆమెకు మళ్ళీ తిరిగి మనం ఏదైనా ఇస్తామని మాత్రం ఖచ్చితంగా అనుకోవాలి. అంటే పెద్ద పెద్ద ఏం కాదు, అంటే ఈయన దగ్గరకు వస్తానో లేకపోతే ఏదన్నా చీర పెడతానని అలా మొక్కుకొని, మాకు ఇలా నాకు బిడ్డలు లేరమ్మా, ఇన్నేళ్ళ నుంచి నేను ఇబ్బంది పడుతున్నాను అని మీరు ఒక్కసారి మొక్కుకున్నారంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ వచ్చామంటే నెక్స్ట్ ఇయర్ కల్లా మనం ప్రెగ్నెన్సీ అవుతాం. ఎందుకంటే నేను అన్నీ అనుభవించేస్తున్నానండి, చాలా చూస్తున్నాను నేను, నాకైతే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడైతే ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు అక్కడ ఇయ్యాలి కడతారు. చూడండి చూడండి, అంటే హిందూస్కే కాదు మాకు కూడా ఉంటుంది ఉయ్యాలు కట్టేది. సరే అటు పెట్టేస్తున్నారు, అంటే ఉయ్యాళ్ళు, ముడుపులు, అదే సోమాలు వేస్తారు కదా, అది కూడా కడతారు ఇక్కడ. అలా ఉంటాయండి, నేను చూపిస్తాను. చూడండి, చూసారు కదా, ఇట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ అదొకటి, ఇది రెండు, ఇది మూడోదండి, ఇది ఇది నాలుగోదండి. అంటే వాటి మీద నేమ్స్ వేరు, ఇక్కడ మాటల గురించి అండి. చూడండి, చూసారా? వీటి మీద రాసున్నారండి, మీరు అది గమనిస్తే అర్థమవుతుంది. అదిగోండి, యేసు ప్రభు చిన్నగా ఉన్నాడు, బాలయేసు దంటేది యేసు ప్రభు పుట్టక ఇది. ఇదిగోండి, ఆయన పుట్టున్నాడు చూడండి. ఇది ఇంకోటండి, చూసారు కదండి. చూడండి లోపల, చూడండి యేసుప్రభు ఎలా ఉన్నాడో, భలే ఉన్నాడు కదా, సిలువలో ఉన్నాడు చూడండి. సిలువ మోసేటప్పుడు కిరీటం అండి, ముళ్ళ కిరీటం. ఇదే అండి లాస్ట్, ఇంతటితో లాస్ట్. ముందు ఈ చర్చ్ చూపించాను కదా, ఇప్పుడు ఇవన్నీ చూపించాను కదా వరుసగా. చూడండి, వరుసగా ఉన్నాయి అవి. ఇప్పుడు మీకు చూపించినవన్నీ అవి ఉన్నాయి కదండి, చిన్న చిన్నవి వరుసగా, అవన్నీ అండి చూసింది ఇప్పుడు మీరు. అవన్నీ అన్నీ చూసేశారు. వరుసగా ఉన్నాయి. ఇది ఇక్కడికి అయిపోయిందండి. ఇంకో చర్చ్ ఉంది, అది చూద్దాము ఇప్పుడు. మాకు టెంకాయలు కొడతారండి, చూడండి టెంకాయలు కొట్టే ప్రదేశం ఇది.
ఇంకోటి చూపిస్తానని. అదిగోండి, అది కనిపిస్తుంది కదా, ఇప్పటికి అక్కడికి వెళ్దాము. ఇది కూడా చూసారా, కొత్తగా కట్టారు ఇక్కడ కూడా. అక్కడ ఫస్ట్ చూపించాడు కదా, అక్కడ ఇక్కడ రీసెంట్గా కట్టారు. ఇది చూపిస్తాను చూడండి. అండి ఇది రీసెంట్గా కట్టారు, స్టెప్స్ గిఫ్ట్స్ బాగుంది. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్దాము. చూడండి ఎలా ఉంది అసలు, భలే ఉంది అసలు, సూపర్ అండి. కట్టినప్పటి నుంచి మేము రాలేదు, వచ్చి క్లారిటీగా చూపిద్దామని చూపిస్తున్నాము. అది మెయిన్ చర్చ్. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయండి వరుసగా. ఇవి కూడా నేను ఒక్కొక్కటి చూపించేస్తాను, కొంచెం ఫాస్ట్గా పెట్టేస్తాను, ఓకేనా? కొంచెం ఫాస్ట్గా పెట్టేస్తాను. అవి ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. చూసారండి, యేసుక్రీస్తు దివ్య దేహం అని రాసున్నారు. లోపల గృహలాగా కట్టున్నారు చూడండి. ఫస్ట్ టైం మేము కూడా చూడటం. ఇది రీసెంట్గా కట్టారు చూడండి. చూసారా? చూడండి చాలా బాగుంది అసలు కదండి. ఫ్లవర్స్ భలే చేశారండి. ఇది మాత్రం, ఇది ఇప్పుడు చూసారు కదా కొండది. ఇది ఒక్కొక్కటిగా చూపించేస్తాను, కొంచెం ఫాస్ట్గా చూసేయండి. ఒక్కొక్కటి చూపించేస్తున్నానండి ఫాస్ట్. అంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ వచ్చేస్తుంది కదా, దానివల్ల ఒక్కొక్కటి చూపించేస్తున్నాను ఫాస్ట్. ఇదండి, ఇది లాస్ట్. ఇది లాస్ట్ అండి, చూసేసేయండి. ఇక్కడ ఓవరాల్గా ఒక లుక్ చూపిస్తాను చూడండి. ఇది ఓవరాల్ లుక్ అండి. ఇప్పుడు మీరు చూసారు కదా సింగిల్గా అవన్నీ ఇక్కడివి. ఇవన్నీ సింగిల్గా చూసారు కదా ఒక్కొక్కటిగా, అవన్నీ ఇక్కడివి. ఇంతకుముందు చూపించాను కదా వేరే చర్చ్ దగ్గరది, అది చూసారు కదా, అది వేరే చోటి. ఇది మాత్రం భలే ఉంది, కొత్తగా కట్టారు, సూపర్గా ఉంది. ఖచ్చితంగా రావచ్చు ఇక్కడికి, వచ్చి చూసుకుంటే అసలు మీరు అట్లా ఉంది. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ అలా వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఇబ్బంది ఉండదు. కావాలంటే పడుకోవాలన్నా పడుకోవచ్చు చర్చ్లో. చెప్పాను కదండి, ఇదే ఇంకో చర్చు. ఇక్కడంతా భలే ఉంటుంది లొకేషను. అక్కడ కూర్చొని తినను, నిద్రపోను అలా అండి. ఇక్కడంతా కూర్చొని తింటాము, అట్లా చేయొచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. నేను చూపిస్తాను లోపల చర్చ్ ఎలా ఉందనేది. చూడండి ఇదండి. చూసారు కదా, కొంచెం చిన్నదే ఇది. కదండి మొత్తం చర్చిలు, కానీ ఒక్కసారైనా ఇక్కడికి రావాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. ఖచ్చితంగా మీకైతే వీలు కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రండి. ఇంకో విషయం ఏంటంటే సంతానం కోసం కూడా ఖచ్చితంగా రండి, మీకు ఖచ్చితంగా జరుగుతుంది అదైతే, ఓకేనా? మీరు మర్చిపోవద్దు, ఒకసారి అయితే రండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? సరే అండి, అయితే బాయ్ బాయ్.